కాశీ స్నేహితుడు విష్ణు కారణంగా స్వప్న ముందు కాశీ అడ్డంగా దొరికేశాడు. ఈ క్రమంలోనే కథనం ఉత్కంఠగా మారింది. మరోవైపు శ్రీధర్ మనసు గెలిచింది దీప. దీప సలహానే శ్రీధర్ని నిలబెట్టేసింది. అసలేం జరిగింది? కాశీ కథేంటి? దీప పరిస్థితి ఏంటి? జ్యోత్స్న బాధేంటి? అనే వివరాలు ఇప్పుడు వివరంగా చూద్దాం. కాశీ షర్ట్ ఇస్త్రీ చేస్తూ ఉంటుంది స్వప్న. అప్పటికి కాశీ స్నానానికి వెళ్తాడు. అయితే ఇంతలో కాశీ ఫోన్ మోగుతుంది. అది చూసిన స్వప్న, సర్లే కాశీ స్నానానికి వెళ్లాడు కదా, వచ్చాక లిఫ్ట్ చేస్తాడులే అని మొదట లిఫ్ట్ చేయదు. అయితే మరోసారి కాల్ చేయడంతో లిఫ్ట్ చేస్తుంది. అయితే కాశీనే లిఫ్ట్ చేశాడు అనుకున్న కాశీ స్నేహితుడు విష్ణు అసలు నిజం వాగేస్తాడు. రే, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు ఏంట్రా? పడుకుని బెడ్ మీద దొల్లుతున్నావా ఏంటి అంటాడు. అది విన్న స్వప్న, ఎవరు ఇతను ఇంతగా గౌరవం లేకుండా కాశీతో మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకుంటుంది. ఇంతలో అవతల నుంచి విష్ణు, అయినా పడుకుని రెస్ట్ తీసుకునేంత లగ్జరీ నీకు నాకు లేదులే మామా. ఎందుకంటే మనకు జాబ్ లేదు కదా, ఏదో మనిద్దరం ఇంట్లో మేనేజ్ చేస్తున్నాం అంతే. అర్జెంట్గా జాబ్ వెతుక్కోవాలిరా అంటాడు. అది విని స్వప్న బిత్తరపోతుంది. కాశీ వాష్రూంలోంచి రావడం గమనించిన స్వప్న వెంటనే ఫోన్ కట్ చేస్తుంది. నిజం కక్కిన స్నేహితుడు, ఇంతలో జరిగింది ఏం తెలియని కాశీ, దిల్లు షర్ట్ ఐరన్ చేశావా అంటూ వస్తాడు. స్వప్న అయోమయంగా షాక్లోంచి తేరుకోకుండానే కాశీ ఈరోజు ఆఫీస్కి ఎందుకు వెళ్లలేదు అని సూటిగా అడుగుతుంది. మార్నింగ్ నుంచి అడగలేదు, ఇప్పుడెందుకు అడుగుతున్నావ్ అంటాడు కాశీ. అడగాలి అనిపించింది అంటుంది స్వప్న. ఆఫీస్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం, సిస్టమ్స్ పని చేయడం లేదు, అందుకే వెళ్లలేదు అంటాడు కాశీ. మరి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావ్ అంటుంది స్వప్న అసలు జరిగింది ఏదీ తెలియనివ్వకుండానే. కాశీ కవరింగ్. స్వప్న అలా అడగటంతో కాశీ కాస్త కంగుతింటాడు. మనసులో కొత్త జాబ్కి ట్రై చేస్తున్నా అని చెప్పలేను. ఈ విష్ణుగాడు కాల్ చేస్తా అన్నాడు, చెయ్యలేదేంటో అని అనుకుంటాడు. ఇంతలో స్వప్న, కాశీ, ఏంటి ఆలోచిస్తున్నావ్ అనేసరికి తేరుకుని, అదే ఫ్రెండ్ని కలవడానికి దిల్లు, అదిగో వాడే కాల్ చేస్తున్నాడు అని ఫోన్ చేస్తాడు. వెంటనే స్వప్న కోపాన్ని ఆపుకుంటూ మాట్లాడు అని పక్కకు వెళ్ళిపోతుంది. పక్కకు వెళ్లి కాశీ మాటలు వినే ప్రయత్నం చేస్తుంది. విష్ణు ఫోన్ లిఫ్ట్ చేసిన కాశీ, రేయ్ విష్ణు, రెడీ అవుతున్నానురా అంటాడు. స్వప్నకు అనుమానం. మాట్లాడుతుంటే కాల్ కట్ చేశావేంట్రా అంటాడు విష్ణు. నేను కాల్ కట్ చేయడం ఏంటి, ఇప్పుడే లిఫ్ట్ చేస్తేను అంటాడు కాశీ అయోమయంగా. అది కాదురా అని విష్ణు ఏదో చెప్పబోతుంటే, రేయ్ నేను వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు ఫోన్ పెట్టేయ్ అని కట్ చేస్తాడు కాశీ. వెంటనే స్వప్న మనసులో, అదే మనిషి మళ్లీ కాల్ చేశాడు. పర్సన్ రైట్ అయినప్పుడు అతడు చెప్పింది కూడా కరెక్ట్ అవ్వాలిగా. జాబ్ ఉన్నట్లు ఇంట్లో మేనేజ్ చేయడం ఏంటి? కాశీ నా దగ్గర ఏదైనా దాస్తున్నాడా అని మనసులో అనుమానిస్తుంది. ఫోన్ కట్ చేయకుండానే పక్కన పెట్టేసిన కాంచన. జాబ్ లేదు అనే విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఉంది కాని కాశీ తన దగ్గర ఏదో దాస్తున్నాడు అనే క్లారిటీ అయితే స్వప్నకు వచ్చేసింది. పైగా కాశీ జాబ్ లేకుండా నాటకం ఆడుతున్న సంగతి శ్రీధర్కి తెలిసి కాళ్ల మీద పడటంతో స్వప్నకు చెప్పకుండా ఆగిపోతాడు. మరోవైపు శ్రీధర్ కాంచనకు కాల్ చేస్తాడు. అయితే లిఫ్ట్ చేసి మాట్లాడుతూ కార్తీక్ రావడంతో పక్కకు పెట్టేస్తుంది. అమ్మా మేము వెళ్తాం అనేలోపు కాంచన, దీప ఎక్కడరా, దీపకు ఈ పువ్వు ఇవ్వు అనేసి ఫోన్ పక్కనే వదిలేసి వెళ్లిపోతుంది కాంచన. దీప ఐడియాను శ్రీధర్ మామ వినేస్తున్న వేళ. అయితే ఫోన్లో శ్రీధర్, ఇదేంటి పక్కన పెట్టేసింది, కార్తీక్ వెళ్ళాక మాట్లాడుతుందా, లేక కట్ చేశాను అని అనుకుని పక్కన పెట్టేసిందా అనుకుంటూ చెవి దగ్గరే పెట్టుకుంటాడు. అయితే అది తెలియని కార్తీక్ దీపలు మాట్లాడుకోవడం అంతా శ్రీధర్ ఫోన్లో వింటాడు. కార్తీక్ దీప తలలో పువ్వులు పెట్టి వాసన చూస్తుంటే
ఇడ్లీ వడ అంటూ సైకిల్ మీద ఒక వ్యక్తి వచ్చి అరవడం వెళ్లడం అంతా దీప దృష్టిని మళ్లిస్తుంది. వెంటనే దీపకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా ఏంటంటే, జ్యోత్స్నా గ్రూప్స్ రెస్టారెంట్స్ వాళ్ళు మొబైల్ ఫుడ్ కోర్ట్స్ ని తిప్పితే బ్రాండ్ పేరు అభివృద్ధి చెందుతుంది, వ్యాపారం లాభదాయకమవుతుంది అంటుంది దీప. శ్రీధర్ ఎంట్రీ. ఐడియా రివీల్. ఐడియా సూపర్, కానీ నిర్ణయాలు తీసుకునేది మా నాన్న కదా అంటాడు కార్తీక్. మావయ్యకు కూడా ఈ ఐడియా నచ్చుతుంది బావ అంటుంది దీప. సీన్ కట్ చేస్తే దీప, కార్తీక్ డ్యూటీకి వెళ్లిపోతారు. శ్రీధర్ అప్పుడే శివనారాయణ ఇంటికి వెళ్లి, హోటల్స్ అభివృద్ధికి నా దగ్గర సూపర్ ఐడియా ఉంది అంటాడు. జో, తాత, పారు, సుమిత్ర, దశరథ్ లతో పాటు దీప కార్తీక్ కూడా ఏంటా ఐడియా అన్నట్లుగా చూస్తుంటే దీప చెప్పిన ఐడియానే రివీల్ చేస్తాడు శ్రీధర్. ఇది మన ఐడియా కదా అని కార్తీక్, దీపలు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉండగానే ఐడియా సూపర్ అంటాడు తాత. దీపకు మామగారి అభినందనలు. వెంటనే శ్రీధర్, అది నా ఐడియా కాదు, దీపది అని క్రెడిట్ మొత్తం దీపకు ఇస్తాడు. దాంతో కార్తీక్ పొంగిపోతాడు. దీప ఐడియాను మరింత వివరంగా తాతకు చెబుతాడు కార్తీక్. జో రగిలిపోతుంది. దీపను అంతా పొగుడుతుంటే తట్టుకోలేక అక్కడి నుంచి పోతుంది. ఇక శ్రీధర్ తాతతో, మావయ్యగారు నేను వెళ్ళొస్తాను అంటూనే దీపా థాంక్స్, మంచి ఐడియా నీది అనేసి వెళ్తాడు. మన దీపక్క పొంగిపోతుంది. ఇక పారు, సుమిత్ర, దశరథ్ వెళ్లిపోయాక తాత దీపతో, అమ్మా దీపా నాకోసం మంచి వంట చేసి పెట్టమ్మా అని పంపిస్తాడు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.